సక్సెస్ కాదు. ఇప్పుడు స్పైన్ సర్జరీ 99% సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఏ ప్రాపర్ స్పైన్ యూనిట్. నేను ఇందా చెప్పినట్టు 3 Eలు. ఫస్ట్ ఎక్స్పర్టీజ్ ఉండాలి, అంటే స్పైన్ సర్జరీ బాగా నేర్చుకొని అనుభవం ఉన్న స్పైన్ డాక్టర్స్ ఉండాలి. ఇలా మా దాంట్లో ఆల్మోస్ట్ 5 ఉన్నారు. అట్లానే న్యూరో ఎనస్థెటిస్ట్ ఉండాలి. ఒకే ఎనస్థీషియా అందరికీ సరిపోదు. న్యూరో మానిటరింగ్, న్యూరో ఎనస్థీషియా ఒక స్పెషలైజేషన్. అట్లా నెక్స్ట్ వచ్చి ఎక్విప్మెంట్ కూడా అంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఇందా మనం అనుకున్న డ్రిల్స్లో కూడా తేడా ఉంటుంది. పవర్ డ్రిల్స్ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ని డ్యామేజ్ చేయకుండా, మై వైబ్రేషన్స్ బాగా ఎక్కువ లేకుండా ఓన్లీ వర్టికల్గా ఆపరేట్ చేసే డ్రిల్స్ ఉంటాయి. అట్లానే ఎన్విరాన్మెంట్, ఆపరేషన్ థియేటర్, తర్వాత రికవర్ అవ్వడానికి పెయిన్ రిలీఫ్, తర్వాత ఫిజియోథెరపీ. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆల్మోస్ట్ 10 టీంలు చాలా మనసు పెట్టి చేస్తే ఒక న్యూరో ప్రొసీజర్ కానీ ఒక స్పైన్ ప్రొసీజర్ కానీ మంచి అవుట్కమ్స్ వస్తాయి. కాబట్టి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ స్పైన్ స్వీట్ అన్నది డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ టు గెట్ ఏ గుడ్ అవుట్కమ్ రిజల్ట్స్. తర్వాత కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ మా బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ స్కోలియోసిస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాం. స్కోలియోసిస్ అంటే మీ అందరికీ తెలుసు, పుట్టుకతోటే నడుము వంకరగా ఉంటుంది కొంతమందికి. ఆ వంకరగా ఉన్న నడుముని ఆపరేట్ చేయడానికి చాలా ఎక్స్పర్టీస్ కావాలి, న్యూరో మానిటరింగ్ కావాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. తర్వాత ఆ స్క్రీనింగ్ కూడా, ఎందుకంటే స్కోలియోసిస్ లో సోషియో ఎకనామిక్ కండిషన్స్లో వస్తుంది. కాబట్టి అలా పేదవాళ్ళకి అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి ఆఫర్ చేయడానికి మా వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నారు. అది కూడా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం, అది కూడా ఉపయోగించుకోవాల్సిందని నమ్మాలి. సో డెఫినెట్గా ఇలాంటి పర్పస్ బిల్ట్ ఉన్నాయి ఇండియాలో, చాలా చోట్ల ఉన్నాయి. బట్ హైదరాబాద్లో ఇట్లా పర్పస్ బిల్ట్ స్పైన్ స్వీట్ మన దగ్గర. ఓకే, ఇలాంటి వాళ్ళకంటే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉండి